కారం కూడా చాలా బాగుంది. వచ్చామా, నీకు పెట్టింది నువ్వు తిన్నావా, డబ్బు కట్టావా, వెళ్ళావా అన్నట్టు ఉండాలి. ఉచిత సలహాలు వద్దు. ఈ మాట మనమనింది కాదు. ఒక రెస్టారెంట్ మెయిన్ ఎంట్రన్స్లో ఉంది బోర్డు. హలో మై డియర్ ఆహారీస్. రెస్టారెంట్ పేరు 90s వంటగది. నైంటీస్ వంటగది పేరుకు తగ్గట్టే ఆ రెట్రో స్టైల్ని నీట్గా దింపేశారు. వెళ్ళగానే రాజమండ్రి రోజ్ మిల్క్ ఫేమస్ అంటే ఒకటి ఆర్డర్ ఇచ్చాం. స్టార్టర్స్లో కరివేపాకు చికెన్ అని ఆర్డర్ ఇచ్చాం. క్వాంటిటీ పరంగా మరీ తక్కువగా వచ్చింది. ఒక్కొక్కరికి ఒక 4 ముక్కలు కూడా రాలేదు. బట్ మైల్డ్ ఫ్లేవర్తో బాగుంది. తర్వాత మటన్ గీ రోస్ట్ చెప్పుకున్నాం. చికెనే అంత ఇచ్చాడంటే మటన్ ఇంకా తక్కువ ఇచ్చాడు. ఒక్కొక్కరికి ఒక 2-3 పీసులే ఎక్కువ. ముక్క బాగుంది, మసాలా ఎక్కువైంది, చెక్క ఫ్లేవర్ డామినేట్ చేసింది. ఇక మెయిన్ కోర్స్లో మటన్ బిర్యానీ ఆర్డర్ చెప్పుకున్నాం. టేస్ట్ పక్కకు పడితే వీళ్ళ క్వాంటిటీస్ మరీ తక్కువగా ఉన్నాయి. బాగా తినేవాడు 2-3 బిర్యానీలు తినచ్చు. టేస్ట్ విషయానికి వస్తే సపరేట్ దమ్ బిర్యానీ లాగా లేదు, నార్మల్ ఏదో పలావ్ ఉన్నట్లు ఉంది. నెక్స్ట్ చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ ఆర్డర్ ఇచ్చుకున్నాం. బాగా కలర్ఫుల్గా ఉంది కానీ క్వాంటిటీ ఇది కూడా తక్కువే వచ్చింది. రైస్ అన్నిట్లోకి కామన్, బట్ చికెన్ ముక్క ఫ్లేవర్ బాగా పట్టింది. ఫుడ్ టేస్ట్ అయితే నాకు బాగా నచ్చాయి. క్వాంటిటీ ఒక్కటి ఇష్యూ అయింది. మటన్ కొంచెం తగ్గింది అంతే. లాస్ట్లో వాళ్ళ సిగ్నేచర్ డిష్ అయిన సాంబార్ రైస్ చికెన్ ఫ్రై ఆర్డర్ చెప్పాం. పాతకాలం టిఫిన్ బాక్స్లో ఫుడ్ తీసుకొచ్చి సర్వ్ చేశారు. ఇదైతే నేను మస్ట్ ట్రై ఐటమ్ అని చెప్పగలను. సాంబార్ రైస్ చాలా బాగుంది. గీ బాగా తగులుతుంది, సూపర్. కారం కూడా చాలా బాగుంది. 90s థీమ్ కాబట్టి లాస్ట్లో నారింజ మిఠాయి సోంపు ఇస్తున్నారు. పక్కా ఒకసారి ట్రై చేయొచ్చు. నేను నీకు పెట్టిన అన్నం కాదురా అబ్బాయి, ఇన్ఫర్మేషన్ ఈజ్ వెల్త్.